నమస్కారం. కథానిద్రకు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ గంగావతరణం. అయోధ్య నగరాన్ని అసితుడు అనే రాజు పరిపాలించే కాలంలో ఆయన తాలూకా దాయాదుల వలన ఆయన రాజ్యాన్ని పోగొట్టుకొని అడవులకు వెళ్ళిపోతాడు అనమాట. భార్యలతో సహా అడవులకు వెళ్ళిపోతాడు. ఆయన భార్యల్లో ఒక ఆమె అప్పటికి గర్భవతి అవుతుందన్నమాట. అయితే ఆ పిల్లాడు పుట్టుకోవడానికి ముందరే అసితుడు మరణిస్తాడనమాట. అసితుడు మరణిస్తే ఆవిడ ఆ గర్భవతి అయిన ఆవిడ అతనితో పాటు సహగమనం చేస్తాను అనుకుంటుంది. అప్పుడు ఔర్వుడు అనే ఒక ముని వచ్చి, నీకు మంచి కొడుకు పుడతాడమ్మా, అనవసరంగా సహగమనం చెయ్యకు అని చెప్తాడనమాట. మిగిలిన సవతులు అందరూ కలిసి ఈవిడికి బాబు పుట్టడమా అని చెప్పి అది ఏం చేస్తారంటే ఆవిడికి విషం పెడతారు. ఆ విషంతో పాటే ఆవిడ ఒక మంచి బాబుకి, ఒక అందమైన బాబుకి జన్మనిస్తుందన్నమాట. విషంతో పుట్టాడు కాబట్టి ఆ అబ్బాయికి సగరుడు అని పేరు పెడతారు. అంటే గరళాన్ని ఆటోమేటిక్గా పుట్టుకతోటే వచ్చినవాడు అనమాట. గరళంతో వచ్చినవాడు అనమాట. విషంతో పుట్టాడు కాబట్టి సగరుడు అని పేరు పెడతాడు. ఆయనే ఆ ఊరుడు సహాయంతో మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకొని అన్ని సకల విద్యలు నేర్చుకున్న తర్వాత ఆ దాయాదుల మీద దండెత్తి వెళ్ళి మళ్ళీ అయోధ్య నగరాన్ని సంపాదించుకొని అక్కడ రాజ్యం పరిపాలిస్తూ ఉంటాడు అనమాట. సగర చక్రవర్తి అవుతాడనమాట. ఆ సగర చక్రవర్తికి కొంతకాలానికి కేసిని, సుమతి అని ఇద్దరు భార్యలు ఉంటారన్నమాట. ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు ఆ సగరుడు. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం వరకు సంతానం కలగదన్నమాట వాడికి. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ సగరుడు ఏం చేస్తాడు, నగరాన్ని విడిచిపెట్టి ఔరుడు దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, నా సంతాన భాగ్యం ఎలా పొందాలి అని. అప్పుడు ఔరుడు చెప్తాడు, నీ భార్యలను తీసుకుని కైలాసానికి వెళ్ళి కైలాసంలో శివుడి గురించి తపస్సు చెయ్యి అని చెప్తాడనమాట. అప్పుడు అలాగే కైలాసానికి వెళ్ళి శివుడి గురించి ఈ సగరుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, నీకు పిల్లలు పుడతారు, నీ తపస్సుకు మెచ్చాను, నీకు సంతాన భాగ్యాన్ని కలిగిస్తున్నాను అని చెప్పి శివుడు వరం ఇస్తాడు. అప్పుడు వాళ్ళు మళ్ళీ అయోధ్య నగరాన్ని తిరిగి వస్తారనమాట. అప్పుడు అతని తాలూకా ఇద్దరు భార్యలు కూడా గర్భవతులు అవుతారు. ఇద్దరు మగపిల్లలకి జన్మనిస్తారనమాట. కేసినికి పుట్టినవాడు అసమంజసుడు. తర్వాత ఈ సుమతికి పుట్టినవాడు మాత్రం ఒక బాబు పుడతాడనమాట. అప్పుడు ఔరుడు వచ్చి ఆ బాబులో 60,000 మంది బాబులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అని చెప్పి ఆ బాబుని 60,000 ముక్కల కింద, ఖండాల కింద కోసేసి కుండల్లో పెడతాడనమాట. కుండల్లో పెడితే 60,000 మంది కొడుకులు పుట్టుకుని వస్తారు ఈ సగరుడికి. ఈ అసమంజసుడు అని పుడతాడు కదా, కేసినికి పుట్టిన కొడుకు, వాడు మాత్రం ఆ చిన్నంతరం పెద్దంతరం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని చూడకుండా ప్రతి వాళ్ళని తీసుకెళ్ళి, చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళని తీసుకెళ్ళి నదిలో పారేస్తుంటాడు అనమాట. అతను ఆగడాలు చాలా భరించలేక వాళ్ళందరూ వచ్చి సగర చక్రవర్తికి మొరపెట్టుకుంటాడు అనమాట. మొత్తం ప్రపంచంలో ఉన్న జనాలందరూ, ఆ రాజ్యంలో ఉన్న జనాలందరూ వచ్చి, ఈ ప్రజలందరూ వచ్చేసి ఈ సగరుడికి చెప్తాడనమాట, ఈ నీ కొడుకు తాలూకా బాధలను మేము ఓర్చుకోలేకపోతున్నాం అని. అప్పుడు అసమంజసుడిని దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు ఈ రాజు. సగరుడు విధిస్తే వాడు వెళ్ళిపోతాడనమాట. అసమంజసుడికి అప్పటికే పెళ్ళి అవుతుందనమాట. వాడికి అంశుమంతుడు అని ఒక కొడుకు కూడా ఉంటాడు. మనవాడిని మాత్రం ఉంచుకుంటాడు, కొడుకుని దేశ బహిష్కరణ చేస్తాడనమాట. అందరినీ ఏడిపిస్తున్నాడని, జనాలందరినీ బాధలు పెడుతున్నాడు ప్రజలని. అయితే మిగిలిన 60,000 మంది కొడుకులు కూడా ఉంటారు కదా ఆయనకి. ఈ సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేయాలనుకుంటాడనమాట. అశ్వమేధ యాగం చేసి గుర్రాన్ని విడిచిపెడతారు. విడిచిపెడితే ఈ 60,000 మంది కొడుకులని ఆ గుర్రం వెంట వెండమంటారు. ఆ గుర్రం ఏంటి అలా వెళ్ళి 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 ఒక దగ్గర సడన్గా అదృశ్యం అయిపోతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఆ గుర్రం కనిపించదు. అప్పుడు వీళ్ళు ఆ ఊర్ధ్వలోకాలన్నీ కూడా వెతికేసి గుర్రం జాడ తెలియక వాళ్ళ నాన్న సగరుడి దగ్గరకు వచ్చి చెప్తాడనమాట, గుర్రం కనిపించట్లేదని. అయితే పాతాళం వెతికారా అంటే, పాతాళం దాకా వెతికారంటే కింద లోకాలు వెతకలేదంటే వెళ్ళి వెతకండి, ఎక్కడైతే మాయమైపోయిందో అక్కడి నుంచి కన్నాలు పెట్టి అని. ఇంకా భూమికి కన్నాలు పెట్టుకుంటూ వాళ్ళకి కింద దాకా తోల్చుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ పాతాళంలో కపిలముని ఆశ్రమం ఉంటుంది. ఆ కపిలముని అక్కడ తపస్సు చేసుకుంటూ అనమాట. తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈ 60,000 మంది అక్కడికి వెళ్ళి ఆ కపిలముని ఆశ్రమంలోనే ఈ గుర్రం అక్కడ ఉంటుందన్నమాట. ఈ గుర్రాన్ని కపిలమునే పట్టుపోయాడు అనుకుని ఆయన్ని పట్టుకుందామని చెప్పి వీళ్ళు హడావుడి చేస్తారన్నమాట. ఈ 60,000 మంది సడన్గా ఆయన కళ్ళు తెరుస్తాడు. ఆ అగ్ని జ్వాలకి 60,000 మంది బూడిద కుప్పలు అయిపోతారు. అయిపోయేసరికి ఇది నారదుడి ద్వారా ఈ విషయాన్ని సగరుడికి తెలుస్తుంది అనమాట. నీ 60,000 మంది కొడుకులు బూడిద కుప్పలు అయిపోయారు అక్కడ, నీ అశ్వం కూడా అక్కడ కపిలముని ఆశ్రమంలో ఉండిపోయిందని నారదుడు వెళ్ళి సగరుడికి చెప్తాడు. అప్పుడు సగరుడు ఏం చేస్తాడు, వాడి మనవడిని పిలిపించి ఆ అంశుమంతుడి కొడుకుని, మనవాడిని అంశుమంతుడిని పంపిస్తాడనమాట. అక్కడికి వెళ్ళి చూసిరా, పాతాళంలో ఉందట, గుర్రం తీసుకురా, ఎలాగైనా సరే గుర్రం వస్తేనే కానీ నా అశ్వమేధ యాగం కంప్లీట్ అవుతుంది అని. అప్పుడు ఇతను కపిలముని దగ్గరికి వెళ్ళి అలా చేతులు కట్టుకుని నిలబడి ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటాడనమాట.
అప్పుడు కపిలముని కాసేపటికి కళ్ళు తెరిచి, నాయన నీ అశ్వాన్ని నువ్వు తీసుకుని వెళ్ళిపో అని అంటే, వీళ్ళ సంగతి ఏంటి అని అంటే, వీళ్ళకి ఇప్పట్లో మోక్షం ఏమి రాదు, నీకు పుట్టబోయే మనవడు వలన వీళ్ళకి కొంతకాలం వీళ్ళు ఇలాగా ప్రారంధ కర్మను అనుభవించాల్సిందే, బూడిద కుప్పల్లాగా వీళ్ళకి సద్గతులు కలగాలంటే నీ తాలూకా మనవడే వచ్చి అది చెయ్యాలి, అప్పటిదాకా వీళ్ళ పరిస్థితి ఇంతే అని చెప్పి మీ తాతకు చెప్పు ఆ విషయం, సగరుడికి చెప్పు అని చెప్పి పంపించేస్తాడు కపిలముని. అశ్వాన్ని మాత్రం తీసుకెళ్ళిపోమ్మా అని చెప్తాడు. ఆ అశ్వాన్ని తీసుకుని వచ్చి సగరుడికి ఇచ్చి ఆ తాత యాగాన్ని కంప్లీట్ చేయిస్తాడు. చేయించిన తర్వాత అప్పుడు సగరుడు ఏం చేస్తాడంటే, ఈ అంశుమంతుడికి పట్టాభిషేకం చేసేసి ఆయన వెళ్ళిపోతాడు. కానీ ఆయన తాలూకా తండ్రులందరూ కూడా అలాగ అక్కడ బూడిద కుప్పల్లా అయిపోయారని, నేనే ఆ తపస్సు ఏదైనా చేస్తానని చెప్పాను అనుకుని ఆయన తాలూకా కొడుకుని దిలీపుడికి రాజ్యాన్ని కట్టబెట్టేసి ఈయనేమో అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేస్తాడు. కానీ ఆ తపస్సు సగంలో ఉండగానే ఆయన మరణిస్తాడు అంశుమంతుడు. ఈ దిలీపుడికి కూడా ఆ తాలూకా వాళ్ళందరూ అలా ఉండిపోయారు, సగరుడు తాలూకా కొడుకులందరూ కూడా అలా ఉండిపోయారు కదా అక్కడ బూడిద కుప్పలను. ఆయనకు కూడా అనిపిస్తుంది అనమాట, దిలీపుడికి కూడా, సరే నా కొడుకుకి పట్టాభిషేకం చేసి నేను కూడా ఈ తపస్సు చేస్తాను అనుకుంటాడు అనమాట. అప్పుడు భగీరథుడు పుడతాడు, దిలీపుడు కొడుకు భగీరథుడు. ఆ భగీరథుడు తాతల తాలూకా ఏంటి వీళ్ళకి కూడా ఇలాంటి ఇది వచ్చింది అని చెప్పి దిలీపుడు కూడా కొంతకాలం తపస్సు చేసరికి ఆయన కూడా అయిపోతుంది అనమాట. ఈ భగీరథుడు మాత్రం అప్పుడు ముందు గంగాదేవి గురించి తపస్సు చేస్తాడనమాట. తపస్సు చేసి అసలు ఫస్ట్ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కావాల్సినంతకాలం జీవించగలవు అని ఒక వరాన్ని సంపాదించి అప్పుడు గంగాదేవి గురించి తపస్సు చేస్తాడు. గంగాదేవి గురించి తపస్సు చేసి గంగని భూమికి తెచ్చి ఆ వాటి మీద నుంచి, అంటే ఆ బూడిద కుప్పల మీద నుంచి ప్రవహింపజేస్తే వాళ్ళకి సద్గతులు కలుగుతాయని గరుత్మంతుడు చెప్తాడనమాట ఈయనకి, భగీరథుడికి. అందుకని గంగాదేవి గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమయ్యి, సరే నీ కోరిక ఏంటి అని అంటే, ఇలాగా మా తాతలు అలా అక్కడ ఉండిపోయారు, వాళ్ళకి సద్గతులు లేవు, నువ్వు నా వెంటబడి భూమికి రావాలి అని అంటే, సరే నేను ఆకాశం నుండి ఊర్ధ్వలోకాల నుంచి నేను పాతాళం దాకా వెళ్ళాలి అని అంటే, నా తాలూకా దాటిన తట్టుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు, నన్ను భరించగలిగిన వాళ్ళు అని అంటే, ప్రపంచానంతటినీ భరించి ఆయనలో దాచుకున్నటువంటి ఈశ్వరుడే నిన్ను భరిస్తాడమ్మా, అందుకని ఈశ్వరుడిని అడుగుతాను అని చెప్పి అంటాడనమాట భగీరథుడు. అని అంటే అప్పుడు గంగాదేవి అంటుందన్నమాట, బాగా పాపాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా నేను భూమికి వచ్చాను అని అంటే నాలో స్నానాలు చేసి వాళ్ళ పాపాలన్నీ నాలో కలిపేస్తారు, అప్పుడు నేను ఎలాగా పాపాలను వదిలించుకుంటాను, అది ఎలాగా, నాకు చాలా కష్టం కదా అని మళ్ళీ గంగాదేవి భగీరథుడిని అడుగుతుంది. అప్పుడు అన్ని పాపాలని హరించగలిగినటువంటి హరి విష్ణుమూర్తి తాలూకా భక్తులు ఉంటారు, అలాంటి వాళ్ళు వచ్చి నీలో స్నానం చేసినప్పుడు ఆ పుణ్యంతో ఈ పాపాలన్నింటినీ కడిగేసుకోమ్మా అని భగీరథుడు మళ్ళీ చెప్తాడనమాట. చెప్తే సరే అయితేను నేను వస్తాను, మరైతే శివుడిని అడుగు, ఈశ్వరుడిని అడుగు, ఈశ్వరుడు నన్ను భరిస్తాను అని అంటే నువ్వు చెప్పినట్టు అంటుందన్నమాట. గంగాదేవి అదృశ్యమైపోతుంది. అప్పుడు మళ్ళీ ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తే సరే అయితే నేను భరిస్తానులే అని గంగా ప్రత్యక్షమయ్యి ఈశ్వరుడు చెప్తాడనమాట, నేను భరిస్తాను గంగని అని. అప్పుడు మళ్ళీ ఈయన శరవేగంతో వాయువేగంతో వెళ్ళేలాంటి ఒక రథం మీద భగీరథుడు ముందు వెళుతూ ఉంటే ఈ గంగాదేవి ఈశ్వరుడి జటాజూటంలో పడి ఒక జటాజూటం ఇప్పితే అందులో నుంచి ప్రవహించి పరుగులు పెట్టుకుంటూ భూమికి దిగుతుందనమాట. గంగావతరణం జరుగుతుంది. అలా వస్తున్న కాలంలోనూ బోల్డ్ అని అడ్డాలు ఉంటాయి, అది కూడా చెప్పేశారు. అంటే ఇంకా ఆ గంగాదేవి వెనకాల వస్తుందో లేదో వెనక్కి తిరిగి చూడకుండా ఈయన వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అలా ఒక ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి ఈ ఆశ్రమం అంతా కొట్టుకుని వెళ్ళిపోతుంటుంది అనమాట ఈ గంగాదేవి తాలూకా స్పీడ్కి. అప్పుడు ఆయన ఈ కోపం వచ్చి ఆయన మొత్తం గంగనంతా తాగేస్తాడు. ఆ ముని తాగేసిన తర్వాత మళ్ళీ ఏంటి వెనకాల గలగల సౌండ్ వినిపించట్లేదని మళ్ళీ భగీరథుడు వెనక్కి వచ్చి ఆ మునిని ప్రార్థించుకుంటాడు. అప్పుడు ఆయన ఏంటంటే చెవులోంచి అదే గోకర్ణం చెవులోంచి ఆ గంగని విడిచిపెడతాడనమాట. ఆ గంగ అలా పాతాళం దాకా తీసుకుని వెళ్ళి ఆ 60,000 మంది బూడిద కుప్పల మీద నుంచి ప్రవహింపచేస్తాడనమాట భగీరథుడు. ప్రవహింపచేస్తే వాళ్ళకి సద్గతులు, వాళ్ళ తాతలందరికీ సద్గతులు వస్తాయన్నమాట. ఈ సగర చక్రవర్తి తాలూకా కొడుకుల మీద నుంచి ఈ గంగాదేవి ప్రవహించి అక్కడ సముద్రం అవుతుంది కాబట్టి ఆ సముద్రానికి ఇంకొక పేరు ఏంటంటే సాగరము అని పేరు అప్పటి నుంచే వచ్చిందనమాట. ఎందుకంటే సగర చక్రవర్తి తాలూకా కొడుకుల మీద నుంచి ఆ కొడుకుల బూడిద కుప్పల మీద నుంచి ఆ గంగాదేవి ప్రవహించింది కాబట్టి ఆ విధంగా వాళ్ళందరికీ సద్గతులను తెచ్చి భగీరథుడు గంగాదేవిని భూమికి
తీసుకొని రాగలిగిన వాడవుతాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.